హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. మీ అమ్మాయి మాకు కూడా నచ్చింది. మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందాం అన్నాడు కేశవరావు. అతని భార్య ధనలక్ష్మి కూడా అంగీకార సూచకంగా నవ్వుతూ తలూపింది. వారిద్దరి మొహాలు ఆనందంగా ఉండడం, పెళ్లి చూపుల తతంగం తర్వాత ఘట్టం, నిశ్చయితాంబూలాల వరకు కొనసాగడం చూసి స్వాతి తల్లిదండ్రులు జగన్నాథం, వసుంధర చాలా సంతోషించారు. మరి ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడుకుంటే బావుంటుంది నెమ్మదిగా అన్నాడు జగన్నాథం. దానికి కేశవరావు గట్టిగా నవ్వాడు. మేము వరకట్నానికి వ్యతిరేకం. మా అబ్బాయికి వెలకట్టను అన్నాడు కేశవరావు గంభీరంగా. ఈసారి మరింతగా సంతోషించారు జగన్నాథం దంపతులు. స్వాతి కూడా కిరణ్ కేసి మెచ్చుకోలుగా చూసింది. కిరణ్ చిన్నగా నవ్వాడు. కేశవరావు కొడుకు కేసి తిరిగి నువ్వు అమ్మాయి ఏమైనా మాట్లాడుకోవాలంటే అలా వెళ్ళి మాట్లాడుకోండి. నేను బావగారు ముచ్చట్లు చెప్పుకుంటాం అని అన్నాడు. కిరణ్, స్వాతి లేచి బయటకు వచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ పక్క వీధిలోనే ఉన్న పార్కుకి వచ్చి సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అరగంట గడిచాక తండ్రి నుండి ఫోన్ వచ్చింది కిరణ్కి. వస్తున్నా నాన్న అని చెప్పి పద స్వాతి ఇంటికి వెళ్దాం అని అన్నాడు కిరణ్. ఇద్దరూ స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చారు. వస్తాం బావుగారు. 2 రోజుల్లో నాకు ఫోన్ చేసి చెప్పండి అని జగన్నాథంకి చెప్పి భార్య కొడుకుతో కలిసి కారెక్కి వెళ్ళాడు కేశవరావు. హాల్లో జగన్నాథం, వసుంధర, స్వాతి కుర్చీలలో కూర్చున్నారు. తను పార్కుకు వెళ్లే ముందున్న ఉత్సాహం, సంతోషం తల్లిదండ్రుల ముఖాల్లో లేకపోవడం గమనించింది స్వాతి. ఏం నాన్న, వాళ్ళేమైనా హిరణ్యాక్ష కోరికలు కోరారా? మీరిద్దరూ అలా ఉన్నారు అడిగింది స్వాతి. అబ్బే అదేం లేదమ్మా. వాళ్ళు బాగానే మాట్లాడారు అన్నాడు జగన్నాథం. ఆయన మాటల్లో సహజత్వం లేకపోవడం పసిగట్టింది స్వాతి. చూడండి నాన్న, ఈ పెళ్లి నాది. దీనికి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలి. లేకపోతే తర్వాత నేను ఇబ్బంది పడవలసి వస్తుంది. పెళ్లి వేడుకల గురించి కిరణ్ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఏమన్నారో నాకు వివరంగా చెప్పండి అంది గట్టిగా స్వాతి. కూతురికి కోపం వచ్చిందని గ్రహించాడు జగన్నాథం. చూడమ్మా స్వాతి, కేశవరావు గారు కొడుక్కి కట్నం వద్దన్నారు గాని లాంఛనాలు, వేడుకలు అంటూ చాలా చెప్పారు. వాటికి తట్టుకోగలమా అన్న సందేహం కలుగుతోంది నెమ్మదిగా అని తల వంచుకున్నాడు జగన్నాథం. ముందు వాళ్ళ కోరికల లిస్ట్ చెప్పండి. అప్పుడు వాటికి మనం తోగగలమా లేదా అన్నది తర్వాత ఆలోచిద్దాం అంది స్వాతి. కిరణ్కి 2 అక్కలున్నారు కదా. వాళ్ళకి పానకపు బిందెలు, వెండి బిందెలు ఇవ్వాలట. వాళ్ళిద్దరూ యూకేలో ఉంటున్నారుగా. వాళ్ళ ఫ్లైట్ టికెట్లు మనం భరించాలంట. అల్లుళ్ళు ఇద్దరూ వీలుగా ఉంటే పెళ్లికి వస్తారట, లేకపోతే లేదట. వెయ్యపురాలి లాంఛనంగా ధనలక్ష్మి గారికి డైమండ్ నెక్లెస్ పెట్టాలిట. పెళ్ళికొడుక్కి వెండి కంచం, వెండి చెంబు, పట్టుబట్టలు ఇవ్వాలట. అతనికి నచ్చిన 4 సూట్లు అతను కొనుక్కుంటాడట. బిల్లు మనం ఇవ్వాలట. అలాగే నిశ్చయితాంబూలాల రోజున పెళ్ళికొడుక్కి డైమండ్ రింగ్ పెట్టాలట. నీకు మామూలు రింగు ఇస్తారట. అది వారి సాంప్రదాయమట. ఒకవేళ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఏర్పాటు చేస్తే ఆ ఖర్చులు మనం భరించాలట. ఇది కంపల్సరీ కాదట. మనకి మినహాయింపిచ్చారు అని జగన్నాథం చెప్పగానే స్వాతి గట్టిగా నవ్వింది. పర్వాలేదులే, మినహాయింపు కూడా ఇచ్చారా ఆ మహానుభావులు? సరే, మిగతా డిమాండ్లు కూడా చెప్పండి అంది స్వాతి ఆసక్తిగా. కనీసం రోజుకు 2 లక్షల రెంటుండే ఏసీ ఫంక్షన్ హాల్లో పెళ్లి చెయ్యాలట. వారి బంధువులు, మిత్రులు చాలా మంది వస్తారట. 2 భోజనాలు, 2 టిఫిన్లు ఏర్పాటు చేయాలట. భోజనాల్లో కనీసం 20 ఐటమ్స్ ఉండాలట. ఎప్పుడు నీళ్ళడిగినా మినరల్ వాటర్ బాటిల్స్ ఇవ్వాలట. వీడియో షూటింగ్, ఫోటోగ్రాఫర్ని వాళ్ళు మాట్లాడతారట. బిల్లు మనం ఇవ్వాలి. పెళ్లికి వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్స్ మనం కొని వాళ్ళకి ఇవ్వాలట. వాళ్ళ బంధువులకి, మిత్రులకి ఆ గిఫ్ట్ వాళ్ళు ఇచ్చుకుంటారట. పెళ్లి ఇలా గ్రాండ్‌గా చేయడం వల్ల మనకి కూడా పేరొస్తుంది అని అన్నారు. పెళ్లయ్యాక మీరు హనీమూన్‌కి ఫారిన్ వెళ్తే ఖర్చు సెరసగం పెట్టుకుంటారట. ఒక్క క్షణం ఆగారు జగన్నాథం. పోనీ హనీమూన్‌కి వాళ్ళ అబ్బాయిని ఒక్కడినే వెళ్ళి రమ్మనండి అంది స్వాతి గంభీరంగా. ఆమె మాటలకి జగన్నాథం, వసుంధర గట్టిగా నవ్వారు. రాత్రి భోజనాలయ్యాక తన గదిలోకి వెళ్ళి ఆలోచించింది స్వాతి. కిరణ్ తండ్రి అడిగిన గొంతమ్మ కోరికలన్నీ తీర్చాలంటే కనీసం 20 లక్షలు కావాలి. ఈ మధ్య మగపెళ్లి వారికి ఇదొక ఆటగా మారింది. మాకు కట్నం అక్కర్లేదు.
మర్యాదలు చేయండి చాలు అని అంటున్నారు. కానీ అవి సామాన్య మర్యాదలా? కాదు, రాజమర్యాదలు. తన తండ్రి ఎలిమెంటరీ స్కూల్ టీచర్. తనని ఎంతో కష్టపడి బీటెక్ చదివించాడు. చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చింది. తను జీతం పొదుపు చేసుకోవడం వలన కొంత డబ్బు దాచుకుంది. తండ్రి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బు బ్యాంకులో ఉంది. తన పెళ్లి పేరుతో ఆ డబ్బు ఖర్చు చేయించి తండ్రిని ఆర్థిక స్తోమత లేనివాడిగా చేయడం ఎంతవరకు సబబు? ఉహుం. అది చాలా తప్పు. అలా జరగకూడదు. కిరణ్ కంటే తన ప్యాకేజీ ఎక్కువ. అయినా కిరణ్ తన పట్ల ఎంతో కేర్ తీసుకుంటున్నాడని, అతనికి ఏ విధమైన చెడు అలవాట్లు లేవని ఈ సంబంధానికి ఒప్పుకుంది. కొంచెం సమయం తీసుకుంటే మరో మంచి సంబంధం రావచ్చు కదా! చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది స్వాతి. మర్నాడు సాయంత్రం కిరణ్‌కి ఫోన్ చేసి, "చూడండి కిరణ్, మీ నాన్నగారు చెప్పిన పెళ్లేర్పాట్లు మా వాళ్ళు చేయలేరు. అందుచేత ఈ సంబంధం వదులుకుంటున్నాం" అని చెప్పింది స్వాతి. కిరణ్ ఆమె చెప్పిన దానికి హతాశుడయ్యాడు. స్వాతి అందమైనది, తెలివైనది, తనకంటే ఎక్కువ సంపాదిస్తోంది. ఆమెతో జీవితం పంచుకుంటే ఎంతో హాయిగా ఉంటుందని కలలు కన్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. తండ్రినే ఒప్పించాలి అని నిశ్చయించుకొని ఇంటికి వచ్చాడు కిరణ్. నాన్న, స్వాతి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ళ తాహతకు తగినట్టుగా మా పెళ్లి చేస్తారు. మీరు కాదనకండి అని తండ్రిని బతిమలాడాడు కిరణ్. కేశవరావు ససేమిరా వీలు కాదు. నేను చెప్పినట్లే నీ పెళ్లి జరగాలి అని నిష్కర్షగా చెప్పాడు. తండ్రిని ఒప్పించడం తన వల్ల కాదని గ్రహించాడు కిరణ్. 2 రోజులు గడిచాక స్వాతిని కలిశాడు కిరణ్. నిన్ను నేను వదులుకోలేను స్వాతి. నన్నేం చేయమంటావో చెప్పు అని ప్రాధేయపడ్డాడు. స్వాతి ఆలోచించి ఒక మాట చెప్పింది. దానికి అంగీకరించాడు కిరణ్. వారం రోజులు గడిచాక ఇంటి ముందు టాక్సీ ఆగితే ఎవరా అని చూశారు కేశవరావు, ధనలక్ష్మి. పెళ్లిదండలతో కారు దిగిన కిరణ్, స్వాతిలను చూసి నిర్ఘాంతపోయారు వాళ్ళిద్దరూ. ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకొని వచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించుండి. తర్వాత స్వాతి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అన్నాడు కిరణ్. చిరునవ్వుతో కొడుకు పక్కనే ఉన్న స్వాతిని చూసి నువ్వే గెలిచావు అని నిట్టూర్చాడు కేశవరావు. ధనలక్ష్మి ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేదు. వాళ్ళిద్దరి వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.